హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు పుట్నాలు కొబ్బరి తురుముతో లడ్డు కట్టుకుందాము. కమ్మనైన లడ్డు. కప్పు పుట్నాలు, కప్పు బెల్లము, చిన్న కప్పు కొబ్బరి తురుము, నెయ్యి. వీటితో కమ్మనైన ఇప్పుడు లడ్డు చేసుకుందాము. ఈ లడ్డు ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఈ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుమును వేపుకుందాం. ఈ నెయ్యిలో వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది. కొంచెము ఈ కలర్ రావాలి. ఈ గోధుమ కలరు వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పుట్నాల పప్పు ఉంది కదా, ఇది కూడా ఇందులోనే వేసుకొని కొద్దిసేపు అయితే వేపుకోవాలి. ఇవి ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చినాక ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఈ బెల్లం వేసుకుందాం. కప్పు బెల్లానికి పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగి మంచిగా పాకం రావాలి. ఇది గట్టి పాకం రావాలి. మనం నీళ్ళల్లో వేస్తే ఒక బాలు లాగా రావాలి. రాలేదు కదా, ఇంకా కొద్దిసేపు కూడా పాకం రావాలి. ఇది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా పాకం వస్తే సరిపోద్ది. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. వేసుకొని కంత కలిపి యాలకుల పొడి అంతా కలిసేదాకా కలిపి ఇప్పుడు మనం ఏంపుకున్న ఈ పుట్నాల పప్పు, ఈ కొబ్బరి తురుము ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొద్దిసేపు కలిపి స్టవ్ ఆఫ్ వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఆపేసుకొని ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం చల్లగైనాక లడ్డు కట్టుకోవాలి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా, కొంచెం చల్లగా కావాలి. కొంచెం కొంచెం నీళ్ళు చేతికి తీసుకొని ఇది లడ్డు కట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లగైనాక కొంచెం కొంచెం తీసుకొని మనం ఏ సైజు అయితే చేసుకుంటే ఆ సైజే చేసుకోవాలి. నేనైతే ఈ సైజు చేస్తున్నా. ఈ సైజు ఏం చేసుకోవచ్చు, ఇంకా పెద్దగానైనా చేసుకోవచ్చు. కాకుంటే కొంచెము పాకం అయితే కొంచెం ఇట్లా ఉండాలి. మరీ గట్టిగానైతే రావద్దు. ఎందుకంటే చల్లగా అయిందంటే ఇది లడ్డు కట్టలేము మనము. ఎందుకంటే కొంచెం ఇట్లా అనకనకే ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే కట్టచ్చు. ఈ కొబ్బరి పుట్నాల లడ్డు చేయడం అయితే అయిపోయిందండి. కొబ్బరి తురుముతో పుట్నాల పప్పుతో ఇవి ఒక నెల రోజుల పాటైనా తినచ్చు. అస్సలు ఖరాబు కావు. చూడండి, చూసారు కదా. ఈ బెల్లం మంచిదే మన ఒంటికి, కాల్షియము. పుట్నాల పప్పు మంచిదే, పుట్నాలు కొబ్బరి మంచిది, అన్నీ మంచిది. మన ఆరోగ్యానికి సరిపోయే ఫుడ్ ఇది. మీకు నచ్చితే ఒక్కసారి అయితే మీరు కూడా చేసి చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. మీరు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కూడా చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని అయితే ఒక్కసారి అయితే చేసి చూడండి. తింటేనైతే మళ్ళీ వాళ్ళే తినాలనిపిస్తుంది. అస్సలు వదలరు. ఎందుకంటే ఈ కొబ్బరి తురుము పుట్నాలు ఉన్నాయి కదా, నవ్వులుతా అంటే పళ్ళు కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట చూసి మీరు కూడా చేసుకోండి.
కంపల్సరీ చేసుకోండి. తింటేనైతే టేస్ట్ తెలుస్తుంది మీకు. బాయ్ అండి. మళ్ళీ వంటతో కలుద్దాము.